మహిళలు చాలా వరకు మానసికంగా బలంగా ఉంటారు. కానీ శారీరకంగా బలంగా ఉండే మహిళలు చాలా తక్కువ. ముఖ్యంగా నేటి కాలంలో మహిళలైతే చాలా సున్నితంగా ఉంటారు. కానీ ఈ బలహీనత రాకూడదన్నా, ఆల్రెడీ వచ్చిన బలహీనతను అధిగమించాలన్నా ఈ కింది ఆహారాలు తప్పక తినాలి. మహిళలకు కాల్షియం రిచ్ ఫుడ్స్. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు మహిళలకు చాలా అవసరం. తరచుగా మహిళలు తమ ఆహారంలో శ్రద్ధ వహించరు. దీని కారణంగా 30 నుండి 40 సంవత్సరాల వయసులో వారికి ఎముక సంబంధిత సమస్యలు మొదలవుతాయి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు అధిగమించవచ్చు. ఎముక బలంగా ఉంటే మహిళలు చాలా వరకు బలంగా ఉంటారు. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, పూల్ మఖానా మొదలైన కాల్షియం ఆహారాలు రోజూ తినాలి. అవి మీ కండరాలను నిర్మించడంలో, మీ ఎముకలను బలోపేతం చేయడంలో మరియు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మహిళల్లో రక్తహీనత సమస్య. మన శరీరంలోని 100 గ్రాముల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం మగవారిలో అయితే 13 గ్రాములు, మహిళల్లో అయితే 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఇంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. మహిళల్లో రక్తహీనత సమస్య కూడా ప్రముఖమైనది. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నెలసరి అస్తవ్యస్తమవుతుంది. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఈ సమస్యలు అధిగమించవచ్చు. ఆకుపచ్చటి ఆకుకూరలు, నువ్వులు, బెల్లం, పల్లీలు, చేపలు, బీన్స్ వంటి ఆహారాలలో ఐరన్ బాగా ఉంటుంది. డాక్టర్ల సలహా మేరకే అవసరమైన సందర్భాల్లో కొందరు ఐరన్ టాబ్లెట్లు వాడాలి. రోగనిరోధక శక్తి. మహిళలలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్ సి బాగా తీసుకోవాలి. ఇవి శరీర ఆరోగ్యానికి అద్భుతంగా సాయపడతాయి. విటమిన్ సి వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధకతను పెంచడానికి, వ్యాధులతో పోరాడటానికి సాయపడుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి, ముఖ్యమైన న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. విటమిన్ సి పెంచడానికి రోజు ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లను తీసుకోండి. సిట్రస్ పండ్లు జాతిలోకి ఆరెంజెస్, నిమ్మరసం, గ్రేప్స్, సిట్రస్, బెర్రీస్ మొదలైన పండ్లు అన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయి. సరైన బరువు. సరైన బరువు ఉంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. బరువు అనేది మన జీవితంలో శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా పెంచే అంశం. అలాగే బరువు తక్కువగా ఉన్నవారు కూడా ఈ మానసిక సమస్యతో బాధపడాల్సి వస్తుంది. మహిళల్లో ఈ సమస్య వస్తే గర్భం దాల్చడంలో కూడా ఆటంకం ఏర్పడుతుంది. బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ముందు మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. బరువు బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం తప్పనిసరి. గుండె జబ్బులను, మధుమేహాన్ని కూడా ఫైబర్ దరిచేరనివ్వదు. ఫైబర్ కోసం తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు బెస్ట్ ఆప్షన్. ప్రోటీన్. మహిళల శరీరంలో కండరాలు బలంగా ఉండాలంటే ప్రోటీన్ బాగా అందాలి. ఇది శరీరంలో కండర కణాల రిపేర్కు సహాయపడుతుంది. వివిధ ఆహార ఉత్పత్తులలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా జంతు వనరుల నుండి తీసుకోబడిన వాటిలో ఇంకా అధికంగా ఉంటాయి. మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చడం వల్ల మీ రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చవచ్చు. ఇది కాకుండా ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ షేక్లు కూడా, ప్రోటీన్ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రోటీన్ కోసం కాయధాన్యాలు, గుడ్లు, చేపలు, పాలు వంటి ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి.